then, further in verse 22, there was brought to him a demon-possessed man who was blind and dumb. ఆ తర్వాత 22వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. It's amazing. There are cases where a demon possesses a person and the person becomes blind. ఇది ఎంతో ఆశ్చర్యం. దయ్యం పట్టిన వ్యక్తులు గుడ్డివాళ్లుగా మారటం, And on top of that, it becomes dumb as well. అంత మాత్రమే కాదు అతడు మోగవాడిగా కూడా ఉన్నాడు. Now that's very rare. ఇది ఎంతో అరుదు. To meet a person who's both blind and dumb is very rare. I've never seen someone in my life who's both blind and dumb. గుడ్డివాడిగా మోగవాడిగా ఉన్న వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడు కలుసుకోలేదు. చాలా అరుదుగా ఉంటారు ఇలా. I've seen blind people and I've seen dumb people, but blind and dumb is such a rarity. నేను గుడ్డివాళ్ళని చూశాను, మోగవాళ్ళని చూశాను, కానీ గుడ్డివాడిగా మోగవాడిగా ఒకే వ్యక్తి ఉండటం చాలా చాలా అరుదు. And here was a man who was blind and dumb, it was due to a demon. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గుడ్డివాడిగా మోగవాడిగా ఎందుకున్నాడంటే దయ్యం పట్టినందున. And Jesus healed the man. He cast out the demon with a word, and the man's eyes were open. He could see. యేసుక్రీస్తు ప్రభువారు తన మాట ద్వారా దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి చూడటం మొదలు పెట్టాడు. And he could speak. ఆ తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాడు. And the multitude said, "Wow. అందుకు ప్రజలందరూ విస్మయం పొందారు. This must be the son of David. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటున్నారు. This must be the Messiah. ఈయనే మెస్సయ్య అని చెప్పుకుంటున్నారు. Look what he did. We've never seen anything like this in our lives." చూడండి ఆయన ఏం చేశాడో మన జీవితంలో ఇప్పటి వరకు మనం ఇలాంటివి చూడలేదు. But the Pharisees, they were jealous. ఇప్పుడు పరిసయ్యులు ఎంతో అసూయ కలిగి, See, there are a lot of preachers who want all the admiration of people for themselves. They cannot bear to see somebody else drawing people to a better gospel. చాలా మంది బోధకులు ఎలా ఉంటారంటే ప్రజలందరూ వాళ్ళనే అభినందించాలనుకుంటారు. వేరే దైవజనుడు ఎవరైనా కానీ శ్రేష్టమైన సువార్త చెప్తున్నప్పుడు ప్రజలు అటువైపు ఆకర్షితులు అవుతున్నప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. Turning away from the inferior gospel they presented to something higher. వీళ్ళు చెప్పే చౌకబారు సువార్త కంటే అత్యున్నతమైన సువార్తను వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు, And so there's jealousy. And that jealousy makes them judge others. వీళ్ళకి అసూయ కలుగుతుంది. అసూయ ఏం చేస్తుందంటే ఇతరులను తీర్పు తీర్చేటట్లు చేస్తుంది. Don't be disturbed if you are the object of jealousy by others. వేరే వాళ్ళు నిన్ను చూసి అసూయ పడుతున్నట్లయితే నువ్వేమీ కలవరపడద్దు. And if they call you bad names. నిన్ను చెడ్డ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు. Has anybody called you the prince of devils? దయ్యములకు అధిపతి అని ఎవరైనా నిన్ను పిలిచారా? They called Jesus by that name. It says here యేసును ఆ పేరు పెట్టి పిలిచారు. that when Jesus did this good thing which so many people appreciated, the religious leaders said, "Hey, that's by the power of the devil." ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలందరూ విస్మయం ఉంది, ఆయన అభినందిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ మత సంబంధమైన నాయకులు ఏమంటున్నారంటే అది దయ్యముల వలన కలిగింది అంటున్నారు. He's just in league with the ruler of demons. ఈయన దయ్యములకు అధిపతి వలన ఆయనతో కలిసి చేశాడు అంటున్నారు. He's hand in hand with Satan, and that's how he does this. సాతానుతో చేయి కలిపి ఈ విధంగా చేయగలిగాడని చెప్పుకుంటున్నారు. And Jesus didn't get upset with them. దాన్ని బట్టి యేసు ప్రభువారు ఏమీ నిరాశ చెందలేదు. They were blind. వాళ్ళు గుడ్డివారు. How can you get angry with a blind man if you got sight and another person is blind and you say this wall is white and that man says no, it's black because he's blind? ఒక గుడ్డివాడిని చూసి నువ్వెలా కోపడతావు? ఒక గోడను చూసి నువ్వేమో తెలుపు రంగులో ఉంటుందన్నావు, ఆయనేమో నలుపు రంగులో ఉంటుందన్నాడు, కానీ అతను గుడ్డివాడు. అతని మీద నీకు ఎలా కోపం వస్తుంది? How can you argue with him? How can you convince a blind man that a wall is white? అతనితో నువ్వు ఏ విధంగా వివాదం పెట్టుకుంటావు? ఈ గోడ తెలుపు రంగులో ఉందని ఎలా ఆయనకు రుజువు చేస్తావు? You'd be stupid if you get angry with him. ఆ వ్యక్తి మీద కోపడినట్లయితే నువ్వే బుద్ధిహీనుడి. Saying he's crazy. He's not crazy, he's blind. ఆయన ఎంత వెర్రివాడు అంటున్నావు నువ్వు. ఆయన వెర్రివాడు అని కాదు, అతను గుడ్డివాడు. And that's why Jesus wasn't upset with them. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నిరాశపడలేదు. When they called him the prince of devils, it's because they were blind. వాళ్ళు దయ్యములకు అధిపతి అని ఎందుకు పిలిచారంటే వాళ్ళు గుడ్డివాళ్ళు కాబట్టి. He was the son of God. He was pure white. ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన తెలుపులో ఉన్నాడు. But they called him dirty black. కానీ వాళ్ళేమో నువ్వెంతో నలుపు రంగు కలిగి ఉన్నావు అంటున్నారు. What do you do when a blind man says something is dirty black which is absolutely pure white? ఎంతో స్వచ్ఛమైన తెలుపు రంగుని ఒక గుడ్డివాడు వచ్చి చాలా అసహ్యకరమైన నలుపుగా ఉంది అంటే నువ్వేం చెప్తావు? A blind man has never seen snow, for example. ఉదాహరణకు ఒక గుడ్డివాడు ఎప్పుడు కూడా మంచు ఎలా ఉంటుందో చూడలేదు. He can think snow, he can touch it, he can think it's black. ఆ మంచుని పట్టుకోవచ్చు, చూడొచ్చు, కానీ దాన్ని నలుపు అని అతను అనుకోవచ్చు. But you know it's not black. కానీ నీకు తెలుసు అది నలుపు రంగులో లేదని. So Jesus wasn't upset with them. And it is very foolish to be upset with somebody
who insults you. యేసు ప్రభువారు ఆ మాటలను బట్టి నిరాశపడలేదు. ఎందుకంటే ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళని బట్టి నిరాశపడటం అనేది ఎంతో బుద్ధిహీనత. And when Jesus, in a very rational, calm way, said, "Listen, you think I cast out Satan with the power of Satan? How can that be? Can a kingdom divided against itself stand?" అయితే ఆ మాటలు విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నెమ్మదిగా ఏం చెప్తున్నారంటే, నేను సాతాను వలన దాన్ని వెళ్ళగొట్టాను మీరు అంటున్నారు. సాతాను వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును. Or a house divided against itself, it will not stand, it will fall. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ ఇల్లు కూడా నిలబడదు, అది పడిపోతుంది కదా. And if Satan is casting out Satan, then he is divided against himself. సాతాన్నే వెళ్ళగొట్టినట్లయితే అది నిలబడదు కదా. How can his kingdom stand then? మరి సాతాను యొక్క రాజ్యం ఎలా నిలబడుతుంది? Satan is not so foolish. Christians fight with each other, but the demons don't. సాతానేమి ఆ విధంగా బుద్ధిహీనంగా ఏమి ఉండడు. క్రైస్తవులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు, కానీ దయ్యములు ఒకరితో ఒకరు ఏం పోట్లాడుకోరు. That's something you can learn from the demons. దయ్యముల నుండి మనం దాన్ని నేర్చుకోవచ్చు. Don't fight with one another ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దు. when you're fighting for the same cause. మీరు ఒక కారణం గురించి యుద్ధం చేస్తున్నప్పుడు The demons are fighting for one cause, for the glory of Satan. దయ్యములు ఒకే కారణం గురించి యుద్ధం చేస్తూ ఉంటాయి. అదేంటంటే సాతాను మహింపరచడానికి. And they are united. దయ్యములన్నీ ఐక్యతతో కలిసి పనిచేస్తాయి. Christians are supposed to be fighting for the glory of God, but they fight with each other. క్రైస్తవులు కూడా దేవుని యొక్క మహిమ కోసం వాళ్ళు పోరాటం చేయాలి, కానీ వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. A kingdom divided against itself cannot stand. A house divided against itself will fall. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి ఇల్లును నిలబడదు. Husbands and wives who quarrel with each other need to hear this word. ఎప్పుడు పోట్లాడుకునే భార్యాభర్తలు ఈ మాట వినాలి. A house divided against itself will not stand. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ ఇల్లు కూడా నిలబడదు. Your children will suffer. నీ పిల్లలు ఇబ్బంది పడతారు. Don't be foolish. Learn from the demons not to fight with each other, బుద్ధిహీనంగా ఉండొద్దు. దయ్యముల నుండి నేర్చుకోండి ఒకరితో ఒకరు పోట్లాడకుండా ఉండాలని. not to cast each other out. దయ్యములు కూడా ఒకరినొకరు వెళ్ళగొట్టుకోరు. And then he went on to say, if I, by the prince of demons, cast out demons, what about your sons? నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? Some of your sons are going around casting out demons. They'll be your judges. మీ కుమారులు కూడా దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళే మీకు తీర్పరులుగా ఉంటారు. I don't know exactly the details about what is happening there, so I can't talk about it. The things that are not written in scripture, I don't have an explanation. నిజానికి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి లేఖనాల్లో వివరంగా చెప్పని విషయాల గురించి నేను మాట్లాడను. But he said, I'll tell you one thing, verse 28. కానీ ఒక విషయం మీతో చెప్తాను, అదేంటంటే 28వ వచనం. If I cast out demons by the Spirit of God, then the kingdom of God has come upon you. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. In the Gospel of Luke, in the similar passage, he said, if I cast out demons by the finger of God. See, that's the thing which he pointed out. If I cast out demons by the finger of God, in Luke's Gospel you see that, then the kingdom of God is come upon you. ఇదే వాక్య భాగం లూకాసు వార్తలో ఈ విధంగా చెప్పబడింది. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. Here it is, if I cast out demons by the Spirit of God. ఇక్కడేమో దేవుని యొక్క ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టిన యెడల అని రాయబడి ఉంది. Now when you put these two verses together, ఈ రెండు వచనాలను మనం ఒక చోట పెట్టి చూసినట్లయితే you find that the finger of God is the Spirit of God. ఇక్కడ దేవుని యొక్క వ్రేలే దేవుని యొక్క ఆత్మ. And like Jesus, like God wrote the 10 commandments with his finger దేవుడు తన వ్రేలితో 10 ఆజ్ఞలు రాసినట్లుగా on tablets of stone and gave it to Moses, రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చారు. today he writes with his finger the Spirit of God in our hearts. ఈనాడు తన వ్రేలితో అంటే దేవుని యొక్క ఆత్మతో మన హృదయముల మీద ఆయన రాస్తాడు. The same laws, that's the new covenant. అవే ధర్మ విధులను మన హృదయంలో రాస్తారు, అదే కొత్త నిబంధన. So it's wonderful to see when you compare scripture with scripture, ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడటం ఎంతో అద్భుతమైన విషయం. that the finger of God is the Spirit of God. దేవుని యొక్క వ్రేలే దేవుని యొక్క ఆత్మ. Is the Holy Spirit is the person through whom God writes his laws
in our hearts దేవుడు తన ధర్మ విధులను మన హృదయంలో పరిశుద్ధాత్మని ద్వారా రాస్తాడు, so that we can obey them. ఆ విధంగా మనం వాటికి విధేయత చూపించాలని. Now he says, how can anyone enter a strong man's house and carry off his property unless he first binds the strong man? ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? Then he can plunder his goods. If Satan's not been defeated, how can you take possession of what he's taken or robbed you from your life? మొట్టమొదట సాతాను బంధించిన ఎడల సాతాను నీ దగ్గర నుంచి ఏ విధంగా దోచుకున్నాడో వాటిని ఎలా తీసుకొని రాగలం? Supposing the devil's robbed you of many things in your life, and he has, all Christians, he's robbed. ఉదాహరణకు అపవాది మీ దగ్గర నుండి అనేక విషయాలు దోచుకున్నాడు. నిజానికి క్రైస్తవులందరి దగ్గర నుంచి అపవాది ఎన్నో విషయాలు దోచుకున్నాడు. How can you go and take it all back నువ్వు ఏ విధంగా వెళ్ళి అన్ని తీసుకొని రాగలవు? if Satan himself is not bound? సాతాను మొట్టమొదట బంధించకపోతే ఎలా తీసుకొని వస్తాం? That's why people could not overcome Satan in the old covenant. అందుకే పాత నిబంధనలో ప్రజలు సాతాన్ని జయించలేకపోయారు. In the new covenant, we know Satan was defeated on the cross. కానీ క్రొత్త నిబంధనలో అయితే మనకు తెలుసు సాతాను సిలువలో ఓడించబడ్డాడని. And therefore, we can take back everything that is taken away from us. ఆ విధంగా మన దగ్గర నుంచి ఏదైతే సాతాను దోచుకున్నాడో వాటన్నిటిని మనం తీసుకొని రావచ్చు. Satan's got no authority over us anymore. సాతానికి మన మీద ఎటువంటి అధికారం లేదు. He's been defeated on the cross. సాతాను సిలువలో ఓడించబడ్డాడు. And then he says about their sin, if you're not with me, you're against me. If you don't gather with me, you're scattered. ఆ తర్వాత ఆయన వాళ్ళ పాపం గురించి చెప్పారు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. And so I say to you, this blasphemous word you've spoken, it'll be forgiven. కాబట్టి నేను మీతో చెప్పిందేమనగా, నన్ను మీరు దూషించారు, అయితే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. If you're blasphemed against the Holy Spirit, that will not be forgiven. Don't speak against the Holy Spirit. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్ముడిని దూషించవద్దు. But if you have spoken a word against the Son of Man, is forgiven. కానీ మనిషి కుమారునికి విరోధముగా మీరు మాట్లాడినట్లయితే మీకు పాప క్షమాపణ కలదు. But whoever speaks against the Holy Spirit will not be forgiven. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ లేదు. The point I want you to see here is that when they cursed him and called him the prince of devils, he forgave them. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఆయన దూషించినప్పుడు, నువ్వు దయ్యములకు అధిపతి అని పిలిచినప్పుడు వారిని ఆయన క్షమించారు. That's the difference between Jesus and the Old Testament prophets. Moses, somebody cursed Moses, Miriam got leprosy. అదే యేసుక్రీస్తు ప్రభుకి మరియు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకి తేడా. మోషేని దూషించినప్పుడు మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. Somebody cursed Elisha, they got beaten by bears. ఎలీషాని దూషించినప్పుడు వాళ్ళు ఎలుగుబంటుల చేత చంపబడ్డారు. But Jesus gave forgiveness, and that's how a new covenant servant lives. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే పాప క్షమాపణని కలుగజేశారు. ఆ విధంగా క్రొత్త నిబంధన సేవకుడు జీవిస్తాడు.